జొన్న దోసలు, జొన్న అట్లు, Sorghum Dosas, Jowar के आटे के डोसा, gluten free dosas. Welcome to my channel Madhur Smriti. Cook healthy, eat healthy and stay healthy. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 3 కప్పుల జొన్న పిండిని తీసుకోండి. ఇది నలుగురికి సరిపోయే దోసలు అవుతాయండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర ఎంత వేసుకుంటే అంత రుచిగా వస్తాయి. తగినంత ఉప్పు వేసి మీకు కావాల్సిన వెజిటబుల్స్ని ఫైన్గా చాప్ చేసి వేసుకోండి. ఇక్కడ నేను క్యారెట్ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు తీసుకున్నాను. మీరు ఇంకా కుకుంబర్ తీసుకోవచ్చు, బాటిల్ గార్డ్ వేసుకోవచ్చు, పొటాటోని గ్రేట్ చేసి వేసుకోవచ్చు. ఈ జొన్నట్లు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇందులో ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసుకుంటూ దోస బ్యాటర్ లాగా కలుపుకోండి. కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చక్కగా దోస బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి. పిండిని బట్టి కొన్నిసార్లు ఎక్కువ తక్కువ నీళ్ళు పడుతుందండి. కాబట్టి చూసుకుంటూ కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ బ్యాటర్ని కలుపుకోండి. ఈ పిండిని పులియబెట్టవలసిన అవసరం లేదండి. మనం ఇమీడియట్గా దోసలు వేసుకోవచ్చు. చాలా టేస్టీగా వస్తాయి. మీరు పల్చగా కనుక చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. కాస్త మందంగా చేసుకుంటే ఊతప్పంలాగా ఉంటుంది. 2 విధాలుగా కూడా ట్రై చేసి చూడండి. శరీర నిర్మాణానికి తోడ్పడే మాంసం కృతులు, శక్తినిచ్చే పదార్థాలతో పాటు రక్త వృద్ధికి తోడ్పడే ఇనుము, కాల్షియం, బి విటమిన్లు, ఫోలిక్ యాసిడ్స్ వంటి సూక్ష్మ పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేయండి. రెడీ చేసి పెట్టుకున్న జొన్నపిండి బ్యాటర్ని ఒక గరిటెడు వేసి మందంగా వేసుకోండి. దీనిపైన కొద్దిగా నూనెను చిలకరించుకొని మూత పెట్టి 1 నిమిషం 2 నిమిషాల పాటు దాన్ని ఉడకనివ్వండి. పైన తడారిపోయినట్టుగా అనిపిస్తే అప్పుడు తీసి మరోవైపుకు కూడా తిప్పి మరో నిమిషం పాటు ఉడికించండి. అంతే, ఎంతో రుచికరమైన జొన్న అట్టు, జొన్న దోసలు రెడీ. జొన్నల్లో ఫైబర్ కాంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణ సమస్యలను తొలగిస్తుంది. అలాగే కాన్స్టిపేషన్ని తగ్గిస్తుంది. ఫ్రీ రాడికల్స్తో ఫైట్ చేసి క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. గ్లూటెన్ ఫ్రీ బ్లడ్ షుగర్ లెవెల్ని కంట్రోల్ చేసి డయాబెటీస్ రాకుండా కాపాడుతుంది. మెగ్నీషియం, కాల్షియం ఎముకలు గట్టిపడటానికి సహాయపడుతుంది. జొన్న అట్లు వేసేటప్పుడు 2-3 దోసలు వేయంగానే పిండి కాస్త గట్టి పడుతుందండి. కాబట్టి మళ్ళీ కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మీకు కావాల్సిన దోశ కన్సిస్టెన్సీని చేసుకుంటూ దోశలను వేసుకోండి. అంతే, ఎంతో హెల్దీ రెసిపీ రెడీ అండి. దీన్ని సాంబార్తో, పల్లీ చట్నీతో, పికిల్స్తో, పెరుగుతో, దేంతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. జొన్నలు తరచుగా తీసుకోవడం వల్ల డైజెషన్, హార్ట్ హెల్త్, ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇందులో ఉండే ఐరన్, కాపర్ బ్లడ్ సర్క్యులేషన్ని మెరుగుపరుస్తుంది. ఈ హెల్దీ రెసిపీని ట్రై చేసి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.